అందరికీ నమస్కారం. ఈనాటి మన కథ అమెరికా లెక్క. ఇక కథలోకి వెళ్దాం. నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు. పని చేసేటప్పుడు, తినేటప్పుడు, 10 మందిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకటేమిటి, నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతుంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అది లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు మనవరాలను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెదరాయిల్లా దర్జాగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. అయినా నారప్పలో ఏదో దిగులు మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఊళ్ళో వాళ్ళంతా నారప్పను నక్కజిత్తుల నారప్ప అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పని చేయడని, 10 పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకు తెలుసు. అయినా తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా ముఖం మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. నట్టనడి ఊళ్ళో 32 దూలాలు మోసే రాతి మిద్దలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టే నాటికే వాళ్లకు 100 ఎకరాల పొలం, 1000కి పైగా జీవాలుండేది. ఆస్తి దండిగా ఉండడంతో పాటు పుల్లప్ప సర్పంచ్ కావడంతో ఆ ఇల్లు వచ్చిపోయే వాళ్లతో కలకలలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొద ఉండదని పేరు తెచ్చింది. కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితము అలాగే తిరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప నారప్ప చదువులు ఊళ్ళో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్ళు చూసి వన్నూరమ్మ ఆస్తి కరిగిపోకముందే కూతురుకు పెళ్లి చేయాలని పట్టుబట్టింది. చివరకు ఊళ్ళోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలం చేసింది. ఆలోగా పొలం 20 ఎకరాలకు చేరింది. గొర్రెలు గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారి సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటకి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి కడప జ్యోతిక్షేత్రంలో కాళీనారాయణ ఆశ్రమంలో చేరి అక్కడే కాలం చేశాడు. పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దానికోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రి కొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్నాడు నారప్ప. ఈ విషయం నారప్పకు మాత్రమే తెలుసు. నాన్న తమ కుటుంబం అనుభవించిన దర్జా వైభోగం కాలంతో పాటు దూరమైన నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తిని తినక కూడబెట్టడం, వడ్డీలకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ అతి తెలివితేటలు, లౌక్యం చూసే నక్కజిత్తుల నారప్ప అని పేరు పెట్టారు. నారప్ప భార్య ఎర్రమ్మ చాలా అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ళ పిల్లని చేసుకున్నాడని కొడుకు మీద కోపం వచ్చినా కావలసినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతుర్ని తహసీల్దార్కిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్ళో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులలో ఇల్లులు కొన్నాడు. నారప్ప బ్యాంక్ అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. ఇక అదిగో అప్పటి నుండే నారప్ప మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో దాన్ని ఎలా తీర్చుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి
ఆ 2 సంఘటనలే. ఆ రోజు ఆదివారం పొద్దున్నే బైక్ మీద తోటకు వెళ్లి నిమ్మ చెట్లకు నీళ్లు కట్టి ఇంటికి బయలుదేరాడు నారప్ప. ఊరికే ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురయింది. అసలే అది ఇరుకుదారి, పైగా ముందు రోజు పడిన వానకు బురద ఉండడంతో బైకు అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కి పడింది. బైక్ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు నారప్ప. మంద వెనకాలే వస్తున్న ఎర్రిస్వామి అది చూసి సచ్చరా గొర్రె అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. ఆ అదృష్టం కొద్దీ గొర్రె బతికే ఉంది. అయితే పొట్ట, బరటెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతో పాటు తిట్లు అందుకున్నాడు. ఇద్దరూ కలిసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్ళనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలిసి ఎర్రిస్వామికి, ఎల్లప్పకు సర్ది చెప్పారు. ఈలోగా కింద పడిన గొర్రె కాస్త లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బా కొడుకులు. ఇంటికొచ్చి మంచం మీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరిన వాళ్ళు నవ్వుకోవడం కళ్ళల్లో మెదులుతోంది. కోపం, అవమానం కలిసి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికి లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప. అన్నో, అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి, మామూలే, అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? ఎల్లప్ప నీకు మేనమామ వరుస, ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్ళు ఏదో పొరపాటున మాట జారారని అనుకో, లేకుంటే అట్లా కూడేరు దాకా పోయేద్దాంపా అంటూ నారప్పను ఓదార్చాడు. ఇద్దరు బైక్ మీద కూడేరుకు చేరుకునేసరికి 7 అయ్యింది. వైన్ షాప్లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరు చివర తోటలో కూర్చున్నారు ఇద్దరు. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప గొంతులోకి మందు పోగానే నోరు తెరిచాడు. ఊరంతా సూచాండంగా ఓళ్ళు నన్ను తిట్టినారు సన్నప్ప, రేపటి నుంచి ఊళ్ళో తలెత్తుకొని ఎటా తిరగల్లా, మానం పానం రెండూ పోయినట్లుండ్లా అంటూ కాసేపు ఆగి వాళ్ళను ఏదో చేయాలా, లేకపోతే అవమానంతో సచ్చేలా ఉండా అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు నారప్ప. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ఎవరెన్ని అన్నా తుడుచుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు. చెప్పు చెన్నప్ప, వాళ్ళనేం చెయ్యాలా? చెన్నప్పను కుదుపుతూ మళ్ళీ మళ్ళీ అడిగాడు నారప్ప. ఏం చేయాల్సిన పని లేదన్నా, 2 రోజులుంటే అంతా మర్చిపోతారు చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు. కూడేరు స్టేషన్లో నా బామ్మర్ది ఉండాడు, వానికి చెప్పి ఎస్ఐతో మాట్లాడిద్దాం, అంతో ఇంతో లెక్క కొడితే వాళ్ళే స్టేషన్కు తీసుకుపోయి అబ్బా కొడుకులకు మర్యాద చేస్తారు అన్నాడు చెన్నప్ప. దానికి ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరు స్టేషన్కు వెళ్లారు. చెన్నప్ప బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. బయటికి వచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొనిగాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప, అన్నో, ఎస్ఐ 20,000 అడుగుతున్నాడంట, ఎట్లా అంటావన్నా అన్నాడు. ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. లెక్క 5,000 ఎక్కువగానే ఇచ్చినా గాని 2 రోజుల దాకా ఇడ్సకుండా తన్నమను అన్నాడు పళ్ళు కొరుకుతూ. చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బు అడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు. మరునాడు తెల్లారేసరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిస్వామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారంట, నారప్ప వాళ్ళపై కేసు పెట్టాడంట అని మాట్లాడుకుంటున్నారు.
అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడూ లేనిది ఆ రోజు హీరో హోండాను పక్కన పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ మీద తోట వద్దకు బయలుదేరాడు. కూలి పనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచకట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆ రోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిస్వామిని 2 రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్ళు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటకు రాలేదు వాళ్ళు. ఇది జరిగాక ఊళ్ళో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. నక్కజిత్తుల నారప్ప అని కాకుండా వరసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలుపెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు తన బలమేదో తెలిసొచ్చింది. అయితే నారప్ప పూర్తిగా ఒళ్ళు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే. తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప. ఒక తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఉంది. ఒకరిద్దరితో అడిగించినా అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు. పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్కపక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్ళాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్ళాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్ళాలంటే చుట్టూ 4 కిలోమీటర్ల కొండవారగా వెళ్ళాలి. రాళ్ళు, రప్పలు, కంప చెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కూడా కొన్నాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు. తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవ ఎందుకని బతిమాలాడు. కానీ నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంటబెట్టుకొని అడ్డుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరు తెరవలేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు, దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్కు తీసుకుపోయారు. తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు మరి. కానీ రూపాయి కంటే డాలర్కు బరువు ఎక్కువని ఆ అప్పకే కాదు ఊరందరికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. 1కి 2 సార్లు తనదే పైచేయి అయ్యేసరికి నారప్పకు పట్టే పగ్గాలు లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసిన వాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్ది చెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడే కంటే గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కానీ విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు. పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ జరిగేవన్నీ మౌనంగా చూస్తుంది. మీ నాయన మాదిరే నువ్వు తయారైతావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటున్నావని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు భర్త అంతిమ లక్ష్యం, దానికోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతోంది. భార్య పిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అది తీరేదే ఆ మహమ్మారి రాకుంటే. ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది. దేశమంతా లాక్డౌన్ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు. ఎవరి వల్ల వచ్చిందో, ఎలా వచ్చిందో. కానీ నారప్ప కూడా కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా 3 వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం ఇదే పని. 2 వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయలుదేరాడు.
సాయంత్రం 6 సమయంలో ఊరంతా తెలిసిందా వార్త. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకి ఇంటికి రాకపోవడంతో, ఫోన్ కాల్ చేసినా కలవడకపోవడంతో వెతుక్కుంటూ వెళ్ళిన ఎర్రమ్మకు ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్న బావి పక్కన బైకు, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్ళో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం అయ్యుండొచ్చు, లేదా బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్ల తెలియడం లేదు. చివరకు పోలీసులు వచ్చి శవం బయటికి తీశారు. నారప్ప అల్లుడు తహసీల్దార్ కావడంతో ఎలాగో అలా కర్నూలు నుండి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కానీ కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు. పంచనామా పూర్తి చేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కంకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు అల్లుడిని కూడా ఆపింది. బ్యాండ్ మేళం డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్ళో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు కూతురుతో పాటు కొద్ది మంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన. అసలు నారప్పను కొట్టి చంపి బావిలో వేసిందెవరు? జైల్లో పెట్టించి కొట్టించినందుకు ఎల్లప్ప అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే వావి వరుస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్ళో తాను చేసే తప్పుడు పనుల గురించి కొడుకు చెప్పాడన్న అక్కసుతో ఓబులప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుక? వాళ్ళ ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికీ. దారిలో సోమప్ప ఇంటి బయట కరోనా వచ్చినప్పటి నుండి బయటకు తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది. నారప్ప పాడ మీద చల్లుతున్న చిల్లరలోని నాణాలు కింద పడి తలతలా మెరుస్తున్నాయి. అవి డాలర్లు, అమెరికా లెక్క. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.